ఓకే, ఎవరు మాట్లాడుతుంటే కొంచెంసేపు మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాము. వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. ప్రేమ పెట్టారా? మంచిది. మనం శ్రేష్టమైన సమయానికి వచ్చాము. ఈ అమూల్యమైన సమయం మనం పోలికగా సద్వినియోగం చేసుకుంటూ దేవుని సన్నిధిలో కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. గత వారం అంతా దేవుడు కాచి కాపాడి ఈ వారంలో మనం నిలబెట్టి సజీవులుగా తన మందిరంలోకి నడిపించుకునే విధాన్ని బట్టి ఆయన మనసారా హృదయం ఆరాధించడానికి, అలాగే ఆయన యొక్క వాక్యం వినడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మరొకసారి దేవునికి సమర్పించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మనం పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రేమ నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకము ఉంచుము. తర్వాత నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వాక్యం కూడా, ప్రతి సెంటెన్స్, ప్రతి లైన్ కూడా మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దైవావేశం వలన పలికిన మాటలనే ప్రవక్తలు రాయడం జరిగింది. ఎవరైతే స్కాలర్స్ లేదా రైటర్స్ ఉన్నారో 40 మంది, వారందరూ కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చక్కగా వ్రాయడానికి ప్రతి మాట కూడా 39 మంది. హల్లెలూయా. సరే, 39 మందిని అమ్మగారు చెప్తున్నారు. 49 మంది నేను చదువుకున్నాను. మరి మా పిల్లల కాలేజీలో 40 మంది అని చెప్పారు. సరే చూద్దాం, ఆలోచించాలి. రైట్. మరి ఏది కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా ఎలా ఉంటుందంటే, ఈ ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అది డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరికి అది కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకు అని అంటే, ఇది వర్తమాన భవిష్యత్ కాలంలో ఉపయోగిస్తున్న రాసినటువంటి శ్రేష్టమైన, అమూల్యమైన, విలువైన మాటలు కాబట్టి ఇవి జరిగిపోయిన వారికైనా, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న వారికైనా, ఇంకా జరగబోయే వారికైనా కూడా ప్రతి ఒక్కరికి ఆపాదించే, అదే ఉపయోగించే, అదే సరిపోయేటువంటి పదాలు, వాక్యాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో మనము చూడవచ్చు. సరే, ఇప్పుడు ఈ జరిగిపోయిన సంఘటనను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకము ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచి పెట్టుము. హల్లెలూయా. సరే, ఇందుకు ఎవరు తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని పరిశుద్ధ గ్రంథంలో తను దేవునికి కొంతకాలం దూరం అయిపోయాడో చూద్దామా? నిర్గమాకాండము 2వ అధ్యాయము 11వ వచనంలో కనుక చూసినట్లయితే, పెద్దవాడై చూచెను. అప్పుడు అతడు తన జనులలో కొట్టగా చూచెను. ఇటు అటు తిరిగి చూచి ఎవడను లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వారిని కప్పి పెట్టెను. మరునాడు బయట నడిచి వెళ్ళుచుండగా మనుషులు ఇద్దరు పోట్లాడుచుండి, అప్పుడు అతడు అన్యాయం చేసిన వారిని చూసి ఈవేళ నీ పొరుగు వారిని కొట్టుచున్నావు అని అడగగా, అతడు మా మీద నిన్ను అధికారిని గాను తీర్పరిని గాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తుని చంపినట్లు నన్ను చంపవలనని
అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలు పడిననుకొని భయపడెను. ఫరో ఆ సంగతిని విని మోషేను చంప చూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చున్నాను. హల్లెలూయా. ఈ చరిత్ర అంతా ఎప్పటి నుంచో చదువుతానో తెలుసు మీకు, ఎన్నో వందల సార్లు చెప్పాను, అవునా? ఇది మరొక కోణంలో చూద్దాం. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఒక శ్రేష్టమైన అవకాశం బట్టి చూద్దాం. ఎందుకని మోషే చనిపోకుండా బ్రతకడానికి కారణమైన వారు ఎవరు? ఆ సమయంలో ఫరో ఏం చేస్తున్నాడు? చంపుతున్నాడు చిన్నపిల్లలందరూ కూడా. చంపుతూ ఉన్నప్పుడు మోషేను కూడా చంపాలని చూశారు. కానీ మోషే ఎవరైతే మోషేను చంపాలనుకున్నారో వారి కుటుంబంలోనే పోయి అక్కడే పెంచబడుతూ అక్కడ రాజభోగాలన్నీ ఆ బిడ్డకు అన్ని కూడా సమకూరుస్తూ గొప్పవాడే పెద్దవాడే అన్ని యుద్ధమెత్తులు నేర్చుకొని పెరిగి పెద్దవాడైన తర్వాత తీసుకొచ్చిందంట పెంచిన ఎవరు? మోషే లక్క. ఆమె తీసుకొచ్చి ఫరో కుమార్ దగ్గర తీసుకొస్తే చూద్దాం అన్నమాట. పైన చూద్దాం 10వ వచనం. ఆ బిడ్డ పెద్దబడిన తర్వాత ఆమె ఫరో కుమార్తెకు అతను తీసుకొని వచ్చాను. అతను ఆమెకు కుమారుడు ఆయన. ఎవరు తీసుకొచ్చారు? మోషే తల్లి. వాళ్ళక్క తల్లి దగ్గరే పెంచడానికి మంచిగా స్మార్ట్ గేమ్ ఆడింది. ఆ టైంలోనే ఏ శత్రువు చేతిలో చంపాలన్నా అదే శత్రువు ఇంట్లో పెంచబడుతున్నాడు ఆయన. మోషే అన్ని సెక్యూరిటీతో ఎంతో మంది సైనికులు చూడండి, ఎవరినైతే చంపాలనుకున్నారో ఆ వ్యక్తి దేవుడు శత్రువు ఇంట్లో నీకు భోజనం పెడతానంటే ఆ మాట ఎంత అద్భుతమైనదో నిజంగా మోషే జీవితంలో అది నెరవేర్చబడింది. హల్లెలూయా. అంతవరకు పెంచి పెద్దవాడైన తర్వాత అప్పుడు తీసుకొచ్చారట ఎవరికి? ఫరో కుమార్తె దగ్గరకు. ఫరో కుమార్తె చిన్నవాడిని ఎక్కడ చూసింది? నదిలో పోతా చూస్తాము. నదిలో చూసినప్పుడు ఆ బిడ్డను పెంచుకోండి. కానీ ఆమెకు ఎలా పెంచాలో తెలియదు, ఎలా పాలు ఇవ్వాలి. అందుకని పెళ్లి కాలేదు కాబట్టి తెలియదు కాబట్టి పెంచడానికి ఒక దయాదిని పని మనిషిని దాదిని పెట్టుకుంది. ఆ దాది ఎవరో కదా మోషే కన్నా తల్లి. సో తల్లి బిడ్డ వేరు చేయమని ఇప్పుడు ఒకసారి ఉన్నారు. తన ప్రేమనంతా పంచింది, తన దగ్గర ఉన్నంతా పెట్టేసింది. అప్పుడు నువ్వు పెరిగి పదిస్తే ఎక్కడ తెసిపోయింది? మళ్ళీ ఫరో కుమార్తె దగ్గర తీసుకురమ్మా, ఇది మళ్ళీ కుమారుని చెప్పి చూడు. తన కుమారుని ఎవరికి ఇస్తుంది? శత్రువు రాజైన తన ఫరో కుమార్తెకు తన బిడ్డను ఇచ్చేసింది. ఇప్పుడు ఈయన ఆ రాజనగర్లో రాజకోటలో ఉండి అన్ని అనుభవిస్తూ అన్ని తింటూ ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే నేను రాజబిడ్డను కాదు, నేను ఈ రాజకుమార్తెకు పుట్టిన ఫరో కుమార్తె నేను పుట్టిన వాడిని కాను. నా రక్తం వేరే, నా ఆశయాలు వేరే. నాకెందుకో నా కళ్ళ ముందు అన్యాయం జరిగిన అక్రమాలు నేను ఓర్చుకోలేకపోతున్న కారణం ఏంటి? ఇది నా రక్తం కాదు. అదే నేను ఫరో కొడుకునైతే, అదే నేను ఫరో కుమార్తె నేను పుట్టినట్టయితే వాళ్ళ రక్తం వేరే. వాళ్ళ కళ్ళ ముందు ఎంత రక్తపాతం జరిగిన వాళ్ళు చూస్తుంటారు, కానీ వాళ్ళు ఏమాత్రం చలనము ఉండదు. వాళ్ళు ఇంకా రక్తపాతం చేయాలని చూస్తారు, చంపాలని చూస్తారు. వాళ్ళు కుళ్ళు ద్వేషము వాళ్ళలో ఉన్న భయంకరమైన సంహారమనే లేదా ఉన్మాదమనే క్రియ వాళ్ళు ఉంటాయి. కానీ అను లేవే. ఎందుకని ఆలోచిస్తున్నప్పుడు ఒకనొక సందర్భంలో మోషే ఎదుట ఒక కార్యము, ఒక సంఘటన జరిగినట్టు మనం ఇక్కడ చూద్దాం. ఆ దినముల్లో మోషే పెద్దవాడై తన జనుల ఎద్దుకు పోయే వారి భారమును సూచించు. తన జనుల ఎద్దుకు పోయేట వాక్యం కూడా అంత చక్కగా రాజా చూడండి. తన జనుల ఎద్దుకు అంటే వాళ్ళ జనులు ఆయనకి ఎట్లా తెలిసింది? అసలుకి ఎవరో చెప్పాలి కదా. ఎవరు చెప్పారు ఇంతకీ తన జనులని? అమ్మాయి ఎవరైతే మోషేను పెంచిందో, అయ్యా నీవే నా కుమార్, నా కడుపును పుట్టి బిడ్డ నువ్వే, నిన్ను పెంచుకోవడానికి నిన్ను కాపాడడం మేము చేసిన ప్లాన్ అంతా ఎంత కాదు. ఎట్లో మీ అక్క మంచి స్మార్ట్ గేమ్ ఆడింది కాబట్టి వాళ్ళ చేతిలో నిన్ను పెంచడానికి తీసుకెళ్ళి వాళ్ళే మరలా మనకు అప్పగించి నిన్ను పెంచుకోవడానికి నాకు గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడు. నీ జనులు ఇలా, నీ ప్రజలు ఇలా, వీళ్ళు వాళ్ళు కాదని చెప్పి చిన్నప్పటి నుంచి చెప్పడం వల్ల మనకు అర్థమైందంటే నేను వీళ్ళ కాదు, పెరుగుతున్నాను అంతే. రాజభోగాలతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నానే కానీ వీళ్ళ కుమారుడు వీళ్ళ వారసుని కానే కాదని
మోసే గ్రహించాడు. అయితే చూశాడట ఒకరోజు ఏం చేస్తున్నారు, అలా బయటకు వచ్చాడు, రాజకోట నుంచి బయటకు వచ్చాడు, మంచిగా రెడీ బయటకు వచ్చాడు. చూశాడు అలా జనం యొక్క భారాలు చూశాడు. అయ్యో ఏంటప్పుడు ఇలా కష్టపడుతున్నారు, వెళ్ళింది ఇలా ఇబ్బంది పడుతున్నారు చూసి అలా జరుగుతున్న సమయంలో ఒకడు హెబ్రీయుడు ఒక ఐగుప్తుడు కొట్టగా చూచాడట. ఆ జనంలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచను. అతను ఇటు అటు తిరిగి చూచి ఎవడనో లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాడిని పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు జరిగింది. దేవుడు చెప్పాడా, మోసే నీ హెబ్రీయుని మీద, నీ జాతివాడి మీద, నీ బంధువుడి మీద వాడు చేస్తున్నాడు, వాడు కొట్టాడు, వాడిని చంపాడు చెప్పాడు దేవుడు? చెప్పలేదే. అసలు దేవుడు మాట్లాడలేదు కదా. కానీ ఎందుకని మోషేకి అలాంటి ఆలోచన కలిగింది? ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూసారా? ఇక్కడే మోషే యొక్క భావజాలం, మోషే యొక్క ఆలోచన విధానం, మోషే యొక్క స్వబుద్ధి ఇక్కడ కనబడుతుంది, క్లియర్ కనబడతా ఉంది. తన ఆలోచన విధానము, తన సొంత జనుడు వీడు నా వాళ్ళ మీదే వీడు చేయి వేస్తాడా అని ఆలోచన చేసి తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. చూశాడు వాళ్ళ మధ్య జరుగుతున్న కొట్టాడు, చూసి విచారించగానే ఎవడి తప్పు, హెబ్రీయునిదా ఐగుప్తునిదా, ఎవడి తప్పును ఆలోచించగానే విచారించగానే వారి మధ్య ఇతర రాజకుటుంబంలో పెరిగినాడే కదా. ఒక రాజకుమారుడు ఇతనికి అధికారం ఉంది, తీర్పు తీర్చగలడు, మాట్లాడగలిగే ఆ సామర్థ్యం ఉంది. కానీ అక్కడ మాటలు లేవు, ఎటువంటి మాటలు లేవు. ఐగుప్తిని అడగల, హెబ్రీయుని అంతకంటే అడగల, యుద్ధం అడగల. హెబ్రీయుని పక్కన నెట్టేసి ఆ ఐగుప్తుని చూసుకొని అటు ఇటు చూశాడు. దిక్కులు చూసాడు, ఎవరైనా చూస్తారా, నన్ను ఎవరైనా గమనిస్తున్నారా, లేదా ఎవరైనా చూస్తున్నారని అటు ఇటు చూశాట. ఎవరు నన్ను చూడట్లేదులే అనుకొని ఒక్క దెబ్బతో వాడిని కొట్టి చంపి ఎక్కడ ఏం చేశాడు? ఆ ఇసుకలోనే పాతి పెట్టాడు. హల్లెలూయా. పాతి పెట్టిన సంఖ్యని ఎవరు చూశారు? ఒకడు చూశాడు. హెబ్రీయుడు చూశాడు కదా. ఒక్కడు తప్ప ఇక్కడ ఎవరు లేరు. హెబ్రీయుడు చూశాడు. మరలా ఇంకొక సందర్భంలో ఈసారి ఇద్దరు హెబ్రీయులు కొట్టుకుంటారట. ఇద్దరు హెబ్రీయులు కొట్టుకుంటుంటే, అయ్యా ఎందుకు మీరు ఇద్దరు అన్నదమ్ములు కదా, మీరంతా ఒకటే కదా, ఎందుకు కొట్టుకున్నారు, ఇది తప్పు కదా అని వాళ్ళకేదో సర్ది చెబుదామని పోతా ఉంటే, ఇప్పుడు ఆల్రెడీ ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో పాతిపెట్టి హెబ్రీయుడు చూశాడు. కాబట్టి ఎరా నువ్వు ఆమె ఇద్దరు పరిగా ఉంటావా, మమ్మల్ని కూడా ఐగుప్తుని చంపేస్తావా అనగానే అమ్మో, మరి చిన్నగా మాట్లాడింటాడా, చెవులు ఏమైనా గుసగుసలు చెప్పింటాడా? ఆ హెబ్రీయుడు ఏమన్నా ఇంతలో గొంతేసుకుని గట్టి కలిసి ఉంటాడు, అందరికి వినిపించుంటుంది. సో అతను అరిసిన అరుపులకి, ఎందుకంటే మోసే చంపిన విధాన్ని చూశారు కాబట్టి ఇది మళ్ళీ ఒక్కొక్క దెబ్బ కాదు, నాకు అర్ధ సార్లు చచ్చిపోవడానికి మోసే అంత బలవంతుడిగా ఉన్నాడు, వీళ్ళు నన్ను కొట్టి చంపేస్తాడేమో అనే ఉద్దేశంతో ఆ ఐగుప్తుని ఎలా చంపాడో అలాగే చంపుతాడేమో భయపడి ఈయన గట్టి కేకలేసి అరుస్తున్నాడు. వాడు చంపే అటు చంపుతాను అని ఈయన కేకలు వేయగానే మోసే భయపడ్డాడట. ఈ సంగతి ఎవరికి తెలిసిందట? ఈ నడిచే అరుపులకి, లేకపోతే అసలు ఫరోకి ఎలా తెలుస్తుంది ఇంత సంఘటన? ఇలా అతను చనిపోయిన సంగతిని ఆ నోట ఈ నోట పాటిపోయి ఎవరి దగ్గర పోయింది? ఇది గట్టిగా అరిచాడా? ఆ రాయపల్ల. కానీ మనం అర్థం చేసుకోవాలి, అక్కడ గట్టిగా మాట్లాడడం వల్ల మరి అటుపక్క పోయి వాళ్ళు ఇటుపక్క పోయి విన్నారు కాబట్టి వామో మోసేనే చంపాడంట. ఈ వార్త తీసుకుపోయి రాజు దగ్గర పోయి చెప్పారు. ఫరో సంగతి తెలియగానే ఎప్పుడైతే మోసే ఇలా చేశాడో తెలియగానే, ఎందుకంటే మోసే ఎవరు పెంచుకుంటున్నారు? కుమార్తె పెంచుకుంటుంది. సో కుమార్తెకు తెలిస్తే కుమార్తె బాధపడింది కాబట్టి కుమార్తెకు తెలియకుండా ఫరోకు తెలుసు వీడు హెబ్రీ సంతానమే, నా కుమార్తె పెంచుకుంటుంది పిచ్చిది కాకపోతే అని ఫరో రాజుకి బాగా తెలుసు. కానీ తన కుమార్తె కోరికను కాదనలేక పెంచాడే కానీ ఫరోకి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఎప్పుడెప్పుడు అవకాశం దొరికిద్దని వాడు కూడా కాచుకొని ఉన్నాడు. ఇప్పుడు రాని వచ్చిన సమయం ఫరోకు తెలిసింది. తెలియగానే చంపాలని చూస్తుంటే ఏం చేశారట? ఈ సంగతులు బయలు పడననుకొని భయపడను ఫరో సంగతి విని మోసేను చంప చూచెను గాని మోసే ఫరో నుండి పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? మిద్యాను దేశానికి పారిపోయాడు. హల్లెలూయా. ఒకే ఒక్క క్రియ, ఒకే ఒక్క ఆలోచన. నువ్వు మేలు చేద్దామని చూసావు, కానీ ఆ మేలు నీకేమైంది?
కీడుగా మారింది. హల్లెలూయా. ఈ రోజులో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్వబుద్ధిని ఆరాధన చేసుకుని నువ్వు ఎవరికైనా మేలు చేయాలని చూస్తా ఉంటే అది నీకే కీడు. ఈ లోకంలో నువ్వు ఎంతమందికి ఎంత హెల్ప్ చేయాలని చూస్తున్నా అది నీకు కీడుగానే మారుతుంది. ఎందుకంటే ఇతరులు నిన్ను అర్థం చేసుకోలేకపోగా నీ మీద దూషించేవాళ్ళు, నిన్ను నిందించేవాళ్ళు, నిన్ను అవమానించేవాళ్ళు, నిన్ను అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు, బ్లేమ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. నువ్వు మంచి చేస్తున్నా దాన్ని చెడ్డనుకుని చిత్రీకరించి వివిధ రకాలుగా మాట్లాడుతూ ఇంకా శారీరకంగా మానసికంగా కృంగదీస్తూ బాధ పెడుతూ మరి భయంకరమైన పరిస్థితులకి నెట్టి వేస్తారు ప్రేమను తెలియబెట్టారు. కానీ మోషే తన జీవితంలో ఎదుర్కొన్న ఒకే ఒక భయంకరమైన సంఘటన, తను ఒక ఆలోచన చేయడం. అటు ఇటు చూసాడు, ఎవరు చూడలేదే. సరే, అక్కడ హెబ్రోను చూశారు. ఇప్పుడు ఈ సంఘటన దేవుడు చూశాడు చూడలేదా? ఏమండి, ఇదే సంఘటన మోషే ఐగుప్తిని చంపేసుకున్న పాత పెట్టడం, ఈ సంఘటన దేవుడు చూస్తున్నాడా? చూచాడు లేదా? ఖచ్చితంగా చూశాడు. హల్లెలూయా. కానీ దేవుడు అక్కడ అడగల. మోషేని పిలిచి ఎందుకు మోషేను వాడు చంపావు అని అడిగాడా? అడగలేదు. ఎందుకు అడగలేదంటే మోషేతో చాలా పెద్ద పని ఉంది. ఇప్పుడు ఇతను ఇల్లీగల్ గా, అంటే ఎటువంటి పర్మిషన్ లేకుండా, ఇంకా రాజ్యాధికారం లేకుండా, రాజకుమారుడిగా అభిషేకించబడకుండా, పట్టాభిషేకం లేకుండా చంపాడు, ఒక హత్య చేశాడు. సో అది యాజ్ ఏ రూల్స్ విరుద్ధమేనా? చట్ట విరుద్ధంగా చేసిన పని అది. ఒక దత్తపుత్రుడిగా పెరుగుతున్నప్పటికీ కూడా అతనికి అఫీషియల్ గా రైట్స్ రావాలంటే ఎప్పటికి టైం పడుతుంది. అలా చచ్చిపోవాలి, లేదంటే అరాజీ ఇతను మనల్ని ఏం చేయాలి, మోషేని పట్టాభిషేకం చేసి నీ కూడా ఈ రాజ్యంలో బాగానే ఇస్తాను, కూడా అధికారిగా పోయి రాజుగా ఉండి చెయ్యి, పరిపాలన చేయాలి, నీ ఇష్టం అని చెప్పింటే ఫరోకి అఫీషియల్ గా ఉండేది అధికారం. కానీ అన్అఫీషియల్ గా ఏం చేశాడట? చంపాడు. ఇప్పుడు ఈ సంగతి తెలుసుకొని రాజుకు తెలిసిందే, భయపడి మిద్యాను దేశంతో పారిపోయాడు. ఇప్పుడు అదే మిద్యాను దేశంలో మరి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడట? పారిపోయినప్పుడు ఎన్ని సంవత్సరాలు గారికి? 40 సంవత్సరాలు. అక్కడ పోయినాక ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 40 సంవత్సరాలు. మొత్తం 80 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 80 సంవత్సరంలో ఆ కొండ గుహలో దేవుడు మాట్లాడడం. ఇప్పుడు అప్పుడేమో 40 సంవత్సరాల క్రితం అన్అఫీషియల్ గా చంపాడు. ఇప్పుడు అఫీషియల్ గా ఈ భూమి మీద ఉండే ఫరో రాజు యొక్క అధికారం కంటే, ఈ భూ ప్రపంచం మీద ఉన్న ఎంతమంది రాజులు ఉన్నారో వాళ్ళందరికంటే అధికారం కలిగిన వ్యక్తిగా మోషేను దేవుడు తీసుకొని, ఎప్పుడైతే తన సముద్రాన్ని ఆధారం చేసుకొని తప్పు చేశాడో అది తెలుసుకున్న మోషే పారిపోయి అక్కడ అరణ్యంలో జీవిస్తూ బాధపడుతూ దేవుడిని ప్రతిమాలనుకుంటున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై, మోషే ఇక నీకు ఈ అరణ్యవాసము చాలు, నువ్వు ఆ రోజు తప్పు చేసిన దాన్ని నేను క్షమించాను, ఇప్పుడు నీకు అఫీషియల్ గా చేయడానికి, నిన్ను అధికారిగా నియమించడానికి, నిన్ను గొప్పవాడిగా చేయడానికి, ఏ ప్రజలతో నిన్ను నిందించారో అవమానించారో వారికే నీకు అధికారిగా, ఒక ప్రవక్తగా, ఒక దేవుడుగా నియమించబోతున్నాను, నువ్వు ఇప్పుడు అఫీషియల్ గా ఎన్నైనా చేయొచ్చు, నీకు అధికారం ఇస్తానని అదే మోషేను మరలా ఆ దేశానికి తిరిగి పంపించడము జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అర్థమైంది మోషేకి, అమ్మా నా దేవుడు ఎంతటి బలవంతుడు. అప్పుడు మోషే తన పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మకం ఉంచి సేవిస్తూ ఏం చేస్తారండి? ఏం చేశారైనా? ఏం చేశాడు? దేశానికి వెళ్ళాడా? ఫరోతో మాట్లాడా? అక్కడేమో చేత్తో చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? స్టిక్ ఉంది చేతిలో, స్టిక్ ఉంది, గొర్రెగా స్టిక్ ఉంది, ఒక రాడ్ ఉంది, ఒక రాయి, ఒక కట్టె ఉంది మంచిగా. ఆ కట్టెను ఏం చేశాడు? అవుగా చేశాడు. ఇంతకు ముందు ఏం తెలియదు. దేవుడు ఎప్పుడైతే శక్తిని, అధికారాన్ని ఇచ్చాడో, దేవుడే తోడుగా ఉన్నాడో, ఆ రోజు శారీరక బలాన్ని ఉపయోగించాడు. ఈరోజు ఆధ్యాత్మిక శక్తిని అక్కడ దైవిక శక్తిని అక్కడ ప్రదర్శిస్తున్నాడు. ఆ రోజు ఒక్క చావే. ఈరోజు మోషే యొక్క చేతులు ఎంతమంది పోతా ఉన్నారు? ఎన్ని తెగులు వచ్చాయి? ఎన్ని తెగులు రప్పించాడు మోషే ద్వారా? 10 తెగుళ్ళు. లాస్ట్ది బహు ఘోరమైనదట. అదేంటిది? మరణదూతను పంపించి జ్యేష్ఠవాన్ని
జ్యేష్ఠత్వంగా ఉన్న పుట్టిన మొదటి పిల్లలను చంపడానికి దేవుడు మోషేకి అధికారం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు భయపడి పారిపోయాడు, కానీ పారిపోయిన వ్యక్తిని దేవుడు వదిలిపెట్టదా. ఒకవేళ ఈ రోజుల్లో నువ్వు కూడా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని తప్పులు చేస్తూ ఉంటే, దేవుడికి వ్యతిరేకంగా మారితే, ఇదిగో దేవుడు నీ గురించే మాట్లాడుతున్నాడు. నువ్వు పారిపోయావు, దూరం వెళ్ళిపోయావు అనుకుంటున్నావు, ఇక నిన్ను రక్షించేవారు లేరు, లేదా నీకు సహాయం చేసేవారు లేరు అనుకోవద్దు. దేవుడు నీ వైపే ఉన్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్నే ఇక నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా, నీ స్వబుద్ధిపై నువ్వు ఆధారపడకుండా యెహోవా యందు నమ్మిక ఉంచినప్పుడు, ఆయన ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఆయన తలంపులు కలిగినప్పుడు, ఆయన బాటలో నువ్వు నడిస్తే మోషేను చేసినట్లుగా నిన్ను కూడా ఒక గొప్ప నాయకుడిగా, ప్రవక్తగా చేస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనం కనుక చూసినట్లయితే ఇక్కడ చక్కని ఒక మాట సెలవిస్తున్నాడు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము అంటున్నాడు. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. కీర్తన గ్రంథము నమ్ముకొనుము. హల్లెలూయా. ఏంటి అంట? ఆయన మనం నమ్ముకొని ఉన్నప్పుడు ఆయన మన కార్యములను నెరవేర్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరెవరో నమ్ముకోవడం కాదు, ఎవరెవరి మీద ఆధారపడడం కాదు, సృష్టికర్త అయిన నీ దేవుడి మీద నువ్వు ఆధారపడి నేర్చుకో. ఈ రోజు నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరు ఆలోచన చెప్పడం వల్ల నువ్వు పనులు చేస్తున్నావు? ఎవరి ఆలోచన వల్ల నీ యొక్క మనుగడను కొనసాగిస్తున్నావు? ఈ రోజుల్లో వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవడం చాలా మంది మానేస్తారు. ఎందుకు మానేశారు? అన్ని రివర్స్ అయిపోతున్నాయి. కాబట్టి పక్కనుండి సలహా, పక్కనుండి ఆలోచనతో లైఫ్ని కొనసాగిస్తున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది, ఒకవేళ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఏదో ఒక సమయంలో బాగుపడ్డావేమో, కానీ పక్కనుండి సలహా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా నువ్వు బాగుపడవు. ఎందుకంటే అవి ఖచ్చితంగా నీ జీవితానికి ఉపయోగకరమైనది కావు. అందుకే దేవుడు అన్నాడు కదా చక్కని మాట, నీ మార్గమును యెహోవాకు అప్పగించు. నీ మార్గం అంటే నీ లైఫ్, నీ జీవితం, నీ ఆలోచన, నీ కట్టుబాట్లు, నీ విధి విధానాలన్నీ కూడా ఆయనకు అప్పగించుము. అప్పుడు నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచు. నీలో ఉన్న తప్పు, నీలో ఉన్న ఆ క్రమశిక్షణ లోపాన్ని సరిచేసే దేవుడు ఆనాడు మోస చేసిన తప్పును క్షమించి అదే వ్యక్తిని, ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని గడగడలాడించే ఒక గొప్ప వీరుడుగా మార్చాడు. మార్చట్లేదు, ఎక్కడ ఏ దేశాన్ని చూసి భయపడి పారిపోయాడో, ఏ ఫరోను చూసి భయపడి పారిపోయాడో, ఏ హెబ్రీయుడు అనరాని మాటలు అన్నప్పుడు సొంత వాళ్ళే నిందించి దూషించినప్పుడు పారిపోయాడో, ఇప్పుడు వారికే ఏం చేశాడట? అధికారిగా. శత్రువుకేమో గుండెల్లో పరిగెత్తించే శత్రువుగా మారాడు, అలాగే తన సొంత ప్రజలకు దేవుడుగా మారాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందుకే నీ నిర్దోషత్వమును దేవుడు తీసివేస్తాడు. నీలో ఉన్న ఆ యొక్క దోషత్వంతో నువ్వు నిర్దోషివి అని తేటతల్లపరిచే విధంగా మోషేను అక్కడ ఫరో ఎదుట నిలబెట్టాడు. ఈ రోజు నువ్వు ఎవరి ఎదుట నిలబడాల్సిన అవసరం లేదు. దేవుని ఎదుట నీ నిర్దోషత్వాన్ని నువ్వు కాపాడుకుంటే చాలు ప్రేమ. కాబట్టి దేవుడు కోరుకున్నది ఒకటే, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో నీవు యెహోవా యందు నమ్మకము ఉంచాలి. హల్లెలూయా. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 26వ వచనం కనుక చూసినట్లయితే ఇక్కడ ఇంకొక మాట దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తా ఉంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనంలో కనుక ఒకసారి మనం గమనిస్తే చూడండి, తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించేవాడు. ఏంటంటే తన మనస్సును ఏం చేశాడు? తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పుకోడు. ఇంతవరకు పాత నిబంధనలు చూస్తాం, ఇలాంటి వాళ్ళు అనేక మంది లేకపోలేదు పరిశుద్ధ గ్రంథంలో. మోషే లాంటి వారు. ఇప్పుడు కొత్త నిబంధనలకు రావస్తే మనం గొప్పగా ఒక వ్యక్తిగా, అద్భుతమైన వ్యక్తిగా మారిన ఒక వ్యక్తిని మనం తీసుకోవచ్చు. ఎవరో ఆ వ్యక్తి అంటే సౌలు అనగా పౌలు. ఈ సౌలు ఏం చేసేవాడు? రోమా సామ్రాజ్యంలో మంచి అధికారం కలిగిన వ్యక్తి. యేసు పేరెత్తితే చుర్రెత్తేవాడు,
కోప్పడేవాడు. ఆయనకు అలికాలం మొదలుకొని నడినెత్తి వరకు కోపం ఉండేది. యేసు ప్రభు పేరు చాలు ఆయన పూజించేవాళ్ళన్నా, ఆయన శిష్యులన్నా ఆయనకు విపరీతమైన మంట. ఆయన చెప్పాడు, నేను పూర్వము హింసకుడును, దూషకుడును, హానికరమైన నరహంతకుడు నేను, ఇంత దుర్మార్గుడైన నేను, నా తండ్రి అయిన దేవుడు నన్ను మార్చుకున్నాడు. అతను ఏమనుకున్నాడంటే అసలు యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన యెహోవా దేవుడిని దూషించాడు. తను నేర్చుకున్న ధర్మశాస్త్రం ప్రకారంగా తను అధ్యయనం చేసిన ఆ దేవుణ్ణి ఈయన కాదు అని అనుకొని పొరపాటు పడి తన సబుద్ధిని అర్థం చేసుకొని ఏం చేశాడట, వాళ్ళ చెప్పుడు మాటలు విని చంపడానికి ఎక్కడికి పోయాడు, దమస్కస్ పట్టణానికి వెళుతూ ఉన్నాడు. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు, ఆయన పూజించే అక్కడ ఎంతో మంది ఉన్నారు. ఆ దమస్కస్ పట్టణానికి వెళ్ళి చంపేసి వద్దామని ఎవరు మాట్లాడినాడు. ఫస్ట్ ఇతనికి ఒక భయంకరమైన ఉంది, ఆ పర్సనల్ గ్రడ్జ్ అనేది ఉంది, ఆ విపరీతమైన కోపం ఉంది. అంతేకాక పక్కన అధికారులు చెప్పడం, ప్రోత్సహించడం, నువ్వు పోయి చంపరా, నీలాంటి మమ్మల్ని లేడు, నీలాంటి ధీరుడు లేడు, నువ్వే మన రాజ్యాన్ని కాపాడేదని బాగా నూరు పోసారు. నూరు పోస్తే ఇక పౌలు అనగా సౌలు బాగా రెచ్చిపోయాడు, చంపేద్దామని. ఎంతమంది తీసుకుపోయాడు తనతో పాటు ఖైదీలను? ఎంతమంది తీసుకుపోయాడు? సుమారు 400 మందిని తీసుకెళ్ళి 400 మందిని ఖైదీలు తీసుకెళ్ళి ఆయనతో పాటు ఆ యొక్క స్థావరంలో ఉన్న వాళ్ళతో మాట్లాడి, అధికారులతో మాట్లాడి ఖైదీలను విడిపించుకొని గుర్రాల మీద వెళ్ళడం మనం చూడవచ్చు. వెళుతూ ఆ దమస్కస్ పట్టణం మార్గం ఎదురులోనే, ఆ మధ్యలోనే ఏం జరిగిందంటే సౌలు అనబడే పౌలుకి దేవుని యొక్క ప్రత్యక్షత కనబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనబడినప్పుడు యేసు ప్రభువు అక్కడ ప్రత్యక్షమై సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా, నీవు నన్ను ఎలా హింసించున్నావు అంటే, అయ్యా నువ్వెవరు? నిజంగా యేసు ప్రభు నువ్వేనా? నువ్వేనా దేవుడివి? నువ్వేనా రక్షకుడివి? నిన్ను పూజిస్తున్నా నువ్వేనా అంటే, నేనే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నా ఆ దేవుడును నేనే. నీ ధర్మశాస్త్రంలో నువ్వు తెలుసుకున్న ఆ దేవుడును నేనే. సౌలు, ఇక నుంచి నువ్వు అలా మాట్లాడవద్దు. నీలో ఉన్న దుర్మార్గాన్ని, నీలో ఉన్న కోపాన్ని, నీలో ఉన్న ద్వేషాన్ని, అసూయని నేను తీసివేస్తున్నాను. నిన్ను మంచి వ్యక్తిగా నేను మారుస్తున్నాను. నీ స్వబుద్ధిని నేను తీసివేస్తున్నానని దేవుడు ఆ ప్రత్యక్షతలో సౌలును దర్శించిన తర్వాత ఒక్కసారిగా ఆ మూమెంట్తో ఆయన మారిపోవడం జరుగుతుంది. మారిపోయి తన కళ్ళు మూసుకుపోయి 3 రోజులు ఉపవాసం ఉన్నాడు, అన్నపానం తీసుకోలేదు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు వాక్కు అన్నయ్య ప్రార్థన దగ్గరికి వెళ్ళింది. అన్నయ్య నువ్వు వెళ్ళి అగో సౌలు అనే వ్యక్తి ఉన్నాడు, వామ్మో సౌలా అతను భయంకరుడయ్యా, ఆయన చంపేస్తా అంతడు కదా అంటే, ఏం కాదు అతను మారిపోయాడు, నేనున్నా కదా, నేను అతను మార్చుకున్నాను, అతను నా బలమైన సాధనంగా నేను వాడుకోబోతున్నాను, నువ్వు అర్జెంటుగా వెళ్ళి అతను బాప్తిస్మీ అంటే వెళ్ళి బాప్తిస్మీ ఇచ్చాడు. తన కళ్ళకు కప్పిన భయంకరమైన పొరలో రాయబడ్డాయి. అప్పుడే ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం చూస్తాం. దాని ద్వారా ఆయన ఎంతగా మారిపోయాయంటే ఊరి చివర అవతల పడేస్తే ఊరి చివర పూర్తిగా ఆ ఊరి చివర చచ్చిపోయని చెప్పి చిత్తం కొట్టేసాడు, పక్క పారేస్తే కొనుముతో కొట్టుకున్నట. అప్పుడు కూడా పౌలులో ప్రేమే ఉంది, అప్పటికి కూడా ఆ పౌలులో సహనమే ఉంది, అప్పటికి కూడా ఆయనలో అంతమంది కొట్టారు కదా, రాళ్లతో కొట్టి తిట్టి దూషించారు, వాళ్ళని ఏం మాట్లాడుకోవడం లేదట. ఒకవేళ అతను కనుక యేసు ప్రభువును తెలుసుకోకపోతే, అదే సౌలుగా కనుక ఉన్నట్లయితే ఆయన ఒక్క సాగ చేసినా లేదంటే ఒక్క మాట చెప్పినా చాలు సైన్యం దిగిపోతే ఈ ఎవరైతే వ్యతిరేకంగా మాట వాళ్ళందరినీ కూడా రక్తపాత సృష్టించి చంపేవాడు అందరినీ. ఒక్కొక్క వేటికి ఒక్కొక్క తలకాయ లేపుకుంటూ పోయేవాడే. కానీ పౌలు మారిపోయాడు. ఎలా మారిపోయాడంటే తన స్వబుద్ధిని ఆధారం చేసుకునేవాడు కాక పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచి ఎలా మారిపోయాడు? తనను తాను అప్పగించుకునేవాడిగా, తనను తాను త్యాగం చేసుకునేవాడిగా, తన ప్రాణాన్ని ఎవరికైనా ఇచ్చేస్తాడు. అంటే ఎవరికి ఇచ్చేస్తాడు? దేవుడికి. ఎవరు పడతాడు? ఎవరు చంపినా, ఎవరు దూషించినా, ఎవరు హింసించినా, ప్రాంతం కొట్టినా, ఎంతగా అవమానపరిచినా ఇది నా దేవుని కొరకే అని
అంత కిరాతకుడు మారిపోయాడే. చూసారా ఈ రోజుల్లో ఎంతమంది మరి అలా విర్రవీగుతున్న వాళ్ళు, అంత కిరాతకంగా ఉంటున్న వాళ్ళు, కఠినంగా మాట్లాడేవాళ్ళు, దూషించేవాళ్ళు మారలేరా? దేవుడు మార్చుకోరా? వాళ్ళ సుబుద్ధితో వాళ్ళు చేసిన ఆగడాన్ని మారవా? ఖచ్చితంగా మారలేదు. ఎవరైతే ఇంకా బుద్ధిహీనులుగా ఉంటున్నారో, చెప్పిన మాట వింటూ ఇంకా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, అలాంటి వారందరికీ దేవుడు ఖచ్చితంగా ఒక పెనుమార్పు అనేది తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం వరకు మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట, చక్కటి మాట మనం చూడవచ్చు. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే ఇక్కడ యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. ఆ యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా తన కుమారుడిగా, అతిథి కుమారుడిగా ఈ భూలోకం దిగి వచ్చారన్న సంగతి పౌలు గ్రహించిన తర్వాత, సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా గ్రహించిన తర్వాత తన యొక్క ప్రయాణం ఎలా కొనసాగిందంటే నిజంగా ఎన్ని అవమానాలు, ఎన్ని చీత్కారాలు, భయంకరమైన దీవులో పడిపోయాడు. అయినా అక్కడ రక్షించబడ్డాడు. తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు ఈ యేసుప్రభు శిష్యులు ఎదుర్కొన్న వాటికంటే ఎక్కువగానే ఉన్నాయి. పౌలు గారు తన జీవితంలో చేసిన ప్రయాణము నిజంగా ఎంతో గొప్పది. అదే తన సుబుద్ధిని కనుక ఆధారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సౌలు పౌలుగా మారేవాడు కాదు. ఎప్పుడైతే దేవుడు సౌలును దర్శించాడో తన సుబుద్ధిని, తన ఆలోచనలు అన్నింటినీ మార్చేసుకొని పూర్తిగా యేసు ప్రభువుకి సరెండర్ అయిపోయాడు. అందుకే అతను కూడా గ్రహిస్తూ, అతను కూడా లోతైన అధ్యయనం చేస్తూ, వాక్య పరిశోధన చేస్తూ, నా మట్టు పెద్ద బ్రతుకుడు ఎక్కిస్తే చావైతే నాకు లాభమని ఆయన ఒక గొప్ప స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అందుకని ఆయన మరి ఏ దాన్ని కూడా లెక్క చేయలేదు. తన కొట్టిన, తిట్టిన, సంపాదన చేసిన ఎవరిని ఆయన కేర్ చేయాలి, ఎవరిని పట్టించుకోవాలా. బతికితే నేను సేవ చేస్తా, చచ్చిపోతే చచ్చిపోయి ఏం పర్లేదు, ఎందుకంటే నేను ఎంతమంది చంపాను కదా, అన్యాయంగా చంపాను కదా, మరి నేను అన్యాయంగా చంపినప్పుడు నన్ను కూడా చంపడానికి, నేను చంపడానికి అర్హుడినే. అందుకే ఆయన తన చివరి దినాల్లో పట్టుబడిన తర్వాత నిరో చక్రవర్తి దగ్గర ఏం కోరుకున్నాడట? శిరచ్ఛేదనం చేయను, నన్ను శిరచ్ఛేదనం. నీ కోరిక చెప్పు, నీ చివరి కోరిక అంటే ఎవరైనా ఏమడుగుతారో చివరి కోరిక ఏదో అడుగుతారో వాళ్ళకి ఇష్టం వచ్చింది. కానీ అతను తన చావునే కోరుకున్నాడు. శిరచ్ఛేదనం చేయండి, ఎందుకంటే నేను కత్తిని వాడాను, నేను ఎంతమంది చంపాను కాబట్టి నేను కూడా అదే చావు నేను కోరుకున్నాను. నా దేవుడు నన్ను అంగీకరించుకునే పరలోకానికి వెళ్తే, ఈ భూలోకంలో నువ్వు ఇష్టానుసారంగా బ్రతికావురా, నువ్వు పరలోకానికి వస్తే నీకు సీట్ లేదనంటే ఇంత చేసినా నా పరిచయంతో ఏమైపోవాలా? ఇంత బతుకు బతికిన తర్వాత నేను దేవుని దగ్గర నేను మంచివాడిగా పోకపోతే, నా నిర్దోషంతో నేను చూపెట్టుకోలేకపోతే నా జీవితం వేస్ట్ కదా. అందుకే నేను పట్టిన కత్తితోనే నేను చనిపోవాలని నిర్ణయించుకొని నన్ను శిరచ్ఛేదనం చేయడానికి బలంగా కోరుకున్నాడు. అందుకే శిరచ్ఛేదనము చేయబడ్డాడు. ప్రేమను దేవునిట్లరా, దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయంగా ఉంటాడు. ఎంతవరకు ఆశ్రయంగా ఉంటాడంటే ఈ ప్రాణం పోయేంతవరకు. ప్రాణం పోయిన తర్వాత కూడా ఆశ్రయంగా ఉంటాడా? ఎస్, ఆశ్రయంగా ఉంటాడు. పరలోకంలో నిత్య జీవులకు నడిపించాలండి. నిన్ను ఆయన తన సన్నిధిలో, తన సింహాసనం పక్కన కూర్చోబెట్టుకోవాలని, కుమారుడిగా లేదా కుమార్తెగా నిన్ను గౌరవించి సత్కరించి నీకు రాజకీయం ఇచ్చి నిన్ను కూడా ఆ పరలోకంలో పరపాలకుడుగా పెట్టాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి మనము ఆయన నమ్ముకొని ఆయన ఆశ్రయించినప్పుడు నువ్వు గొప్ప స్థాయిలో ఉంటావు. హల్లెలూయా. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఇంకోసారి గమనిద్దామా? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చెప్పుకుని మనం ముందు కొనసాగుదాం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను
గణపరచుము. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఇక్కడ వాక్యంలో చెప్పారు కానీ నీ రాబడి అంతట్లో నీ ప్రథమ ఫలము నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, నీ ఆశలో నీ సగభాగము నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు ఎందులో పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటే నీ త్రోవల యందు నువ్వు కరెక్ట్గా ఉండాలి. యెహోవా యందు నీ భయమును భక్తిని చెడుతనం వైపుకు మళ్ళించు మాకు. నేను జ్ఞాని కదా నువ్వు విర్రవేగొద్దు, నేను తెలివిగలిగిన వాడిని కదా నువ్వు విర్రవేగొద్దు అనుకుని నువ్వు పొరపాటు పడినావంటే, భ్రమపరిస్తే నువ్వు గనక ఏమైపోతావు అంతే. సుబుద్ధిని ఆధారం చేసుకునే చరిత్రలో ఏమైపోయారు? చాలా మంది కనుమరుగైపోయారు, దేవుని చేతలో హతమైపోయిన వారు ఎంతో. ఎందుకంటే జ్ఞానం ఇచ్చినవాడు దేవుడే, ఆరోగ్యం ఇచ్చినవాడు దేవుడే, నీకు ఆస్తి ఇస్తున్నవాడు ఆయనే, నీ యొక్క ఆలోచన ఇస్తున్నవాడు ఆయన. మరి అన్నిటికీ కారణమైన ఆ దేవుడు నువ్వు పక్కన పెట్టి నేనే జ్ఞానవంతుని, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచించక, ఈ తెలివి ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచించక, ఈ అందం ఎక్కడి నుంచి ఎవరిచ్చారని ఆలోచించుకోకుండా, ఇంత డబ్బు ఇంత ఘనత నాకు ఎక్కడి నుంచి వచ్చిందని నువ్వు అసలు ఆలోచించకుండా ఆ సృష్టికర్త దేవుడిని పక్కన పెట్టి నేనే సంపాదించాను, ఇది నా ద్వారా జరిగింది, నేనే గొప్పవాడిని, నాకు ఇంత జ్ఞానం ఉంది, నాకు ఇంత తెలివి ఉంది, నాకు ఇంత ఆస్తి ఉంది అని నువ్వు విర్రవీగం అంటే దానివల్ల నీకు ఎటువంటి మీరనేది జరగదు. ప్రేమంటే హల్లెలూయా. నీ దేహములకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువు కలగాలి అంటే ఏం చేయాలా? నీ భయమును నీ భయభక్తిని దేవుని వీర్యపూర్వకంగా నువ్వు చూపించినట్లయితే, నీలో ఉన్న చెడుతనము తొలగించుకొని నువ్వు ఆయుష్మంతులుగా మారాలంటే, నువ్వు గొప్పగా ఈ లోకంలో వర్ధిల్లాలంటే కేవలం యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నమ్మకం ఉంచి ఏం చేయాలట? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ హృదయంలో నువ్వు నీ పూర్ణ హృదయంతో ఏం చేయాలి? యెహోవాని సేవించాలి. యెహోవాని ఆయన నమ్మకం ఉంచాలి, ఆయన మీద, ఆయన చేసే కార్యముల మీద నువ్వు నమ్మకం ఉంచినట్లయితే దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఏ రీతి ఉన్నామని ఆలోచన చేసుకున్నాను. ఈ లోపల ఎంతమంది అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే వార పరిస్థితులు బట్టి వాళ్ళు ఎలా మాట్లాడవచ్చు, కానీ నువ్వు సామాన్యుడిగా ఉన్నావు, నేను సామాన్యుడిగా ఉన్నాను, మనకి ఎటువంటి అధికారం లేదు, కానీ మన అధికారి మన పక్షాన ఉన్నాడు. అందరికంటే ఈ భూరాజులందరికంటే నాయకులకు అందరికంటే గొప్పవాడు, అధికారమైన వాడు, శాసనంలో మార్చగలిగిన వాడు నీ పక్షాన ఉన్నప్పుడు ఆయన మాటలు విందా, ఆయన అడుగుజాడలు నడుద్దాం. ఆయన వాక్యపు మార్గములో నీవు జీవించినట్లయితే, ఆ వాక్యపు వెలుగులో నీవు జీవిస్తున్నట్లయితే, ఆ వాక్యపు వెలుగులో నువ్వు నివసించినట్లయితే నీవు కూడా వెలుగుగా మార్చబడతావు, ప్రకాశించబడతావు. అందరికీ నువ్వు వెలుగుగా మార్చబడి నీ జీవితము ప్రభావితం చేయబడి అనేకులకు సుగమం చేయబడతా ఉంది. అనేకులు నీ ద్వారా దేవుని మార్గంలోకి రాగలుగుతారు. దేవుడు కోరుకుంటున్నది నీ పూర్ణ హృదయంతో నీవు నమ్మకం ఉంచాలా. నీ సముద్రం ఆధారం చేసుకుంటే నీకు కలిగేది నష్టమే. కాబట్టి నీ సముద్రం పక్కన పెట్టండి. బుద్ధినిచ్చిన వాడు దేవుడే, జ్ఞానం ఇచ్చిన వాడు దేవుడే, నీకు శరీరం ఇచ్చిన వాడు దేవుడే, నీ తలలో ఆ బ్రెయిన్ పెట్టిన దేవుడే, నీకు గుండెనిచ్చిన దేవుడే, నీ శరీరంలో ప్రతి అవయవమును ఆయన తన చేతులతో నిర్మించింది. కాబట్టి ఆయనకు మనం లోపడాలా. నీ నిర్మాణకుడైనా నీ సృష్టికర్తైనా దేవుడికి నువ్వు భయపడాలి, లోపడాలి. అలా లోపడినప్పుడైతే లోపట్లయినే దేవుని ద్వారా మనము పొందుకోవాల్సిన ఎన్నో దీవెనలను పొందుకోగలుగుతాం. మోషే మాట విన్నాడు, ఫస్ట్ తప్పు చేశాడు, తర్వాత మాట విన్నాడు. ఎంతో లక్షల మందికి నాయకుడుగా, రాజుగా, ప్రవక్తగా, దేవుడుగా మారాడు. పౌలుగా కూడా ఎన్నో వేల మందిని మన యేసయ్యకి నడిపించాడు. చర్చలు కట్టాడు, సభలు స్థాపించాడు, పత్రికలు రాశాడు. ఇంతటి ఘనమైన చరిత్రను పౌలు కలిగి ఉన్నాడంటే కేవలం తన యొక్క సూదిని మార్చుకోవడాన్ని, తన యొక్క తప్పుడు మార్చుకోవడాన్ని, తన యొక్క తప్పుడు విధానాన్ని మార్చుకోవడాన్ని ఆయన పూర్తిగా మార్చుకున్నాడు. ఇలాగా అనేక మంది ఎంతమంది ఉన్నారు, వారు వారి జీవితాన్ని మార్చుకుని దేవునికి లొంగిపోయి కాబట్టి ఎంతో ఘన కీర్తిని సాధించారు, ఎన్నో విజయాలు సాధించారు. వాళ్ళు గొప్పవారిగా కీర్తి పడిస్తూ ఈ రోజు మనం వాళ్ళని ఆదర్శప్రాయంగా తీసుకుంటూ, వారు భక్తిపరులని, ప్రార్థనా యోధులని వారి గురించి మనం చెప్పుకుంటూ దేవుని వాక్యం ద్వారా ఏమవుతుంది,
మార్పు కలుగుతా ఉంది. విశేషంగా మనము మన జీవితంలో అలాంటి వాటిని మనము ఆదర్శప్రాయంగా ఖచ్చితంగా తీసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం నీ మార్గమును యెహోవాకు అప్పగించు. నీ మనసును తన మనసును నమ్ముకున్న వాడు బుద్ధిహీనుడు. అందుకే మనస్సు నమ్ముకోవద్దు, దేవుని నమ్ముకో. నీ జ్ఞానము అది ఎందుకు పనికిరాదు. కాబట్టి నీ జ్ఞానం నమ్ముకోవద్దు, నీ మనసు అస్సలు అన్ని దేవుని పెట్టండి. నీ మనసును నీ జ్ఞానమును నిన్నంతటిని కంట్రోల్ చేయగలిగిన ఒక వ్యక్తి నీ సృష్టికర్త నీ దేవుడు, మన దేవుడు. కాబట్టి ఆ దేవుడు మనం పొందాలి, శ్రేష్టమైన ఉండాలంటే ఖచ్చితంగా మనము ఆయనకు అనుకూలంగా జీవించగలిగాం. తన రాజ్యం నీవు నేను పౌరులుగా ఉండాలి. కాబట్టి మనం అదిగా ముందు కొనసాగుదాం. దేవుడు మనందరినీ కూడా ఆ యోధులుగా మార్చి మన ప్రభావమైన మనుషులుగా అనేక మందికి మన ద్వారా ఆయన తన కార్యంలో జరిగించుకున్నలాగున, మన ద్వారా అనేకలను నూతన ఆత్మను ఆయన ఆకర్షించుకున్నలాగున మనం ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం. అదిగా దేవుడు దేవుడి కొద్ది మాటలు దీవించుని కాక. ఆమె ప్రార్థన చేద్దాం. తల మంచి కళ ఉంచుకుందాం. పరిశుద్ధమైన దేవ, ఈ యొక్క ఇంతవరకు విశేషమైన పలుకులతో మోషే గారి జీవితంలో చేసిన అలాగే పౌలు గారి జీవితంలో చేసిన ఆశ్చర్యకరణ బట్టి మీకు స్తోత్రం. నిజమే, ఈ లోకంలో నేను జ్ఞాని అని నేను తెలివైన వాడిని అని వెరవీగా వారు ఉన్నారు. ఆయన నేను ధనికుణ్ణి అని వారు ఉన్నారు. అలాంటి వారందరినీ ఆయన మీరు మార్చండి. వారి మనసును మన యొక్క తెలివి తొలగించి వారిని వేస్తున్న అజ్ఞానం తొలగించి వారిని కూడా మీ వైపు మరల్చుకున్నప్పుడు ఒక మోషని మార్చినట్టుగా, ఒక పౌరుని మార్చినట్టుగా మార్చి అందరినీ మీ రాజ్యంలో పాలుభాగస్తులుగా చేయమని, మీ కుమార్తెగా మార్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మీకు